Hello everyone, good evening. Welcome to Srimeda. So today accounts paper అందరూ బెస్ట్గా రాశారు అనుకుంటున్నాను. సో ఇఫ్ సమ్వన్ ఎవరైనా కరెక్ట్గా కొంచెం బెటర్గా రాయలేకపోయినా కానీ జస్ట్ లీవ్ ఫర్ నౌ అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ అంటే లైక్ యూ కాంట్ manage what is already completed. So already done, past is past, so just focus upon the present. So focus upon the law paper and achieve for the best thing. Okay, ఎలా రాసినా కానీ you must be motivated till the final exam. Okay na? So start in this video we are going to start with the CA foundation law paper related గా ఈ 1.5 డేలో మనం ఏం చేయాలి. సో ఈ 1.5 డేస్ టైం ఏదైతే మనకుందో అది ఎంత క్రూషియల్. దాంతోపాటుగా అడిషనల్గా బోనస్గా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది గెస్ట్ టాపిక్స్ ఫర్ అవర్ లా పేపర్. ఓకేనా? సో ఆల్మోస్ట్ మనకి ఎలాంటి టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలోనే నేర్చుకుందాం. ఓకేనా? సి 1.5 డే రివిజన్ ప్లాన్, దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ టైమ్ యూ హ్యావ్ and this is the final preparation you are going to do for the law paper. Okay, so that's why plan properly, do with a strategy. ఒక స్ట్రాటజీతో వెళ్ళండి, కంపల్సరీగా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. బికాజ్ మీకు ఇప్పుడు ఏదైతే అవైలబుల్ టైం 1.5 డే టైం ఏదైతే ఉందో దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ టైం. ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. సో దట్స్ వై జస్ట్ ఫోకస్ అపాన్ ద స్టడీ అండ్ బీ కాన్సన్ట్రేటెడ్ అండ్ మంచిగా చదవండి, యూ విల్ గెట్ ద సక్సెస్. ఓకే, జస్ట్ సీ ద ప్లాన్ హౌ ద థింగ్స్ విల్ బీ. నౌ జస్ట్ విల్ గో విత్ ద అవైలబుల్ అవర్స్. మనకు అసలు ఎన్ని అవర్స్ అవైలబుల్గా ఉన్నాయో చెక్ చేద్దాం. టుడే 18th, ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఇప్పుడే వస్తున్నారు అందరూ కూడా. సో మేబీ అప్ టు 7 మీరు కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం స్నాక్ తీసుకొని 7కి మీరు ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని స్టార్ట్ చేసినా కానీ టిల్ నైట్ వరకు చదివినా అరౌండ్ దెర్ ఈస్ 3 to 4 hours. ఈ అవర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో 3 to 4 hours టైం మీ హ్యాండ్స్లో ఉంది. అండ్ ఈరోజు ఎంత చదవగలిగితే అంతవరకు మ్యాక్సిమం చదివేసి జస్ట్ గో టు ద స్లీప్ పీస్ఫుల్లీ. ఓకేనా? ప్రశాంతంగా పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వేకప్ విత్ మోర్ ఎనర్జీ అండ్ విత్ మోర్ ఎంతూజియాజం అండ్ స్టార్ట్ బై 7. ఓకేనా? అండ్ ఈ టైమింగ్స్ అనేది స్టాండర్డ్ కాదు, మీ టైమింగ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా, కొంతమంది 6కి, కొంతమందికి 8కి. సో ఇట్స్ అప్ టు యూ. నేను జనరల్ టైమింగ్స్ అనేది చెప్తున్నాను. సో 7కి స్టార్ట్ చేసినా కానీ టిల్ నైట్ వరకు కూడా బ్రేక్స్ అవన్నీ మనం మైనస్ చేసుకుంటూ వెళ్ళినా ఆల్మోస్ట్ 16 hours టైం ఉంటుంది. అందులో మనం బ్రేక్స్ అన్నీ ఎలిమినేట్ చేసుకున్నా యూ హ్యావ్ ద అరౌండ్లీ యూ విల్ బీ 12 hours ఆఫ్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఫర్ 19th. ఓకే, ఆ 12 hours ఆఫ్ టైం అనేది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ద డే లైక్ 20th Jan, ద డే ఫర్ వార్. సో ఆన్ దట్ డే ఆల్సో 7 నుంచి 11 వరకు చెక్ చేసుకున్న ఆల్మోస్ట్ మనకి 4 hours వరకు కూడా టైం ఉంటుంది, ఇంక్లూడింగ్ బ్రేక్స్ అవన్నీ తీసేసినా కానీ జనరల్గా 4 hours టైం అనేది ఉంటుంది. అండ్ టోటల్గా అప్రాక్సిమేట్లీ మీరు లా పేపర్ ప్రిపేర్ అవ్వడానికి మీ హ్యాండ్స్లో 20 hours ఆఫ్ ఎఫెక్టివ్ టైం అనేది మీ హ్యాండ్స్లో ఉందండి. సో ఈ 20 hours మీరు ఎలా యూటిలైజ్ చేస్తారు అనేది మీ రిజల్ట్లో కంపల్సరీగా రిఫ్లెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ టైంలో మీరు చదివేది ఇంత ఎఫెక్టివ్గా మీరు ఏ రోజు కూడా చదవరు కాబట్టి. సో చాలా జాగ్రత్తగా చాలా స్ట్రాటజికల్గా చదవండి, యూ విల్ గెట్ ఇట్. See, without wasting much more time, so we'll directly go to the study plan. So 1.5 days plan ఎలా ఉండాలి సార్? సో జస్ట్ బై టుడే ఇట్ సెల్ఫ్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత జస్ట్ స్టార్ట్ విత్ ద కంపెనీస్ యాక్ట్. డైరెక్ట్గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్టార్ట్ చేస్తాను సార్, నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ నుంచి చదువుకుంటూ వెళ్తాను. అయిపోయిందండి, ఈరోజు అయిపోతుంది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అవ్వదు. లాజిక్ అర్థమవుతుందా? సో దాట్స్ వై జస్ట్ గో విత్ ద కంపెనీస్ యాక్ట్ కంప్లీట్ చేయండి. వెంటనే ఎన్ఏ యాక్ట్ కూడా కంప్లీట్ చేయండి. ఇంకా టైం ఉంటే ఎల్ఎల్పి అండ్ ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కూడా కంప్లీట్ చేయండి. చిన్న యూనిట్సే కంపల్సరీగా కంప్లీట్ చేయగలరు మీరు. జస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెంట్గా ఉండండి, కంపల్సరీగా చేయగలరు. అండ్ ఈ రోజుతో జస్ట్ బై టుడే నైట్ ఇట్ సెల్ఫ్ యూ ఆర్ గోయింగ్ టు కవర్ 40 to 47 మార్క్స్. 47 మార్క్స్ పాస్ అయిపోయింది. అంటే ఈ రోజు చదివే సిలబస్ అనేది అంత క్రూషియల్గా ఉంటుంది. 47 మార్క్స్ కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఏదన్నా మిగిలిన ఓకే, బట్ ఆల్మోస్ట్ ట్రై ఫర్ దిస్ స్ట్రాటజీ. ఓకే, ఆల్మోస్ట్ 21 మార్క్స్, 14, 6 మార్క్స్ అలా అరౌండ్ 47 మార్క్స్ వరకు కూడా ఈరోజే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ 19th Jan. సో ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ విత్ ద సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ కూడా కంప్లీట్ చేయండి. దాంతోపాటుగా బై టుమారో ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఆల్సో.
అంటే జస్ట్ ఇన్ 19th Jan ఓన్లీ వీఆర్ గోయింగ్ టు కవర్ 73 మార్క్స్ విత్ 3 చాప్టర్స్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. దాట్స్ ఇట్. అర్థమవుతుందా? సో 73 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ బై టుమారో ఇట్ సెల్ఫ్ 100 మార్క్స్ పేపర్ విల్ బి కంప్లీటెడ్. ఆఫ్టర్వర్డ్స్ ద డే ఆఫ్ ది వార్, సో 20th Jan ఏదైతే ఉందో ఆ రోజు కూడా ఆఫ్ కోర్స్ యూ విల్ వేకప్ ఎర్లీ. సో 6కి లేచే వాళ్ళు ఉంటారు, 7కి లేచే వాళ్ళు ఉంటారు. జస్ట్ స్టార్ట్ ద డే విత్ సమ్ కాన్ఫిడెన్స్ అండ్ సమ్ ఎనర్జీ. అండ్ అట్లీస్ట్ స్టార్టింగ్ మీరు మార్నింగ్ వేకప్ లేచిన తర్వాత బిఫోర్ బ్రేక్ఫాస్ట్ లేదా కొంత టైం 2 hours వరకు కూడా పైన మీకు ఏదైనా పెండింగ్ సిలబస్ ఉంటే మేబీ ఎల్ఎల్పి, దట్ మేబీ ఐఆర్ఎఫ్, ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఈ 2 చాప్టర్స్లో ఏ చాప్టర్ పెండింగ్ ఉన్నా ఆ 2 hours కంప్లీట్ చేసేయండి. ఆ 2 hours జస్ట్ గో విత్ ద పెండింగ్ టాపిక్స్. అండ్ ఆ తర్వాత ఇంకా మీ దగ్గర ఇంకొక 1-2 hours టైం ఉంటుందండి. టిల్ 11 వరకు మీరు ప్రిపరేషన్లో ఉన్నా కానీ ఇంకా 2 hours టైం ఉంటుంది. ఆ 2 hours ఎవ్రీథింగ్ ఫైనల్, దట్ ఈస్ ద ఫైనల్ రివిజన్ యు ఆర్ గోయింగ్ టు డూ ఫర్ యువర్ లా పేపర్. సో జస్ట్ గో విత్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ప్రతి టాపిక్ వెళ్ళండి. మీరు ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకొని టిక్ పెట్టుకున్నారో లేదా ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నారో అవన్నీ ఒక్కసారి అలా రివైజ్ చేసుకోండి. జస్ట్ బుక్ క్లోజ్ చేసి ప్రశాంతంగా ఎగ్జామ్కి వెళ్ళిపోండి. దాట్స్ ఇట్. యూ విల్ గెట్ ద బెస్ట్ థింగ్స్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఎగ్జామ్లో ప్రతిదీ మీకు తెలియాలని ఉండదండి. ఏదన్నా మీకు తెలియకపోయినా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు, ఎందుకంటే మీకు చాయిస్ ఆల్రెడీ ఇన్స్టిట్యూటే ఇస్తున్నారు. అండ్ యూ హ్యావ్ ద చాయిస్ టు టేక్. మీరు కూడా చాయిస్ కావాలంటే తీసుకోవచ్చు. అల్టిమేట్లీ ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే చాయిస్ తీసుకోమని కాదండి, అల్టిమేట్లీ అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ మీకు తెలిసి ఉండాలని అనుకోవద్దు. లాజిక్ అర్థమవుతుందా? సో మీకు ఏదైనా టాపిక్ తెలియకపోతే జస్ట్ లీవ్ ఇట్. ఇంకా రిమైనింగ్ పోర్షన్ చాలా ఉంటుంది. అండ్ ఫర్ 100% నేను చెప్తున్నాను, మీకు మిగతా 80% ఆఫ్ ద సిలబస్ మీకు కంపల్సరీగా తెలిసిన సిలబస్సే ఉంటుంది, తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి. కానీ మీరు ఆ రిమైనింగ్ 40 మార్క్స్ చూసి భయపడ్డారా, అయిపోతుంది. 80 మార్క్స్ కూడా మీరు ఇచ్చేసినట్లే. సో దట్స్ వై డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ జస్ట్ బికాజ్ వాట్ యూ డోంట్ నో. జస్ట్ ఫోకస్ అపాన్ ద థింగ్స్ వాట్ యూ నో. దట్స్ ఇట్, ఎనఫ్. మీకు తెలిసిన వాటి మీద ఫోకస్ చేయండి, తెలిసినవి రాయండి, తెలిసినవి పర్ఫెక్ట్గా రాయండి, పాస్ అయిపోతారు. అంతేనండి. ఇంకా అంతకంటే ఎక్కువగా లాలో మీరు స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి, స్ట్రెస్ తీసుకోవద్దు. ఈ డేస్లో చాలా కంఫర్టబుల్గా, చాలా కాన్ఫిడెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉండండి. ఓకే, దట్స్ ఇట్. సో దీంతో పాటుగానే ఒక చిన్న బోనస్, లైక్ గెస్ట్ టాపిక్స్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ అటెంప్ట్. మనకి స్పెషల్ కాంట్రాక్ట్స్ అండి. కంపల్సరీగా మీరు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో స్టార్టింగ్ 6 chapters ఇప్పుడు చదవకపోయినా పర్లేదు, లైక్ అంటే హై ప్రయర్ ఇంపార్టెన్స్లో మీరు కొంచెం లాస్ట్లో చదువుకున్నా ఓకే, బట్ స్పెషల్ కాంట్రాక్ట్స్ కంపల్సరీగా చదవాల్సిందే. అందులో ఇవి రైట్స్ ఆఫ్ బెయిలర్, డిఫరెన్స్ బెయిల్మెంట్కి ప్లేట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఏజెన్సీ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది, ఇండెమ్నిటీ గ్యారంటీ, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గ్యారంటీ. తర్వాత కెపాసిటీ టు కాంట్రాక్ట్ సెక్షన్ 11 ఉంటుంది కదా, మైనర్, పర్సన్, అన్సౌండ్ మైండ్, డిస్క్వాలిఫైడ్ బై లా, వీటి మీద ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ చదువుకుంటాం కదా, కానీ దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అది కంపల్సరీగా చదువుకోండి. మిస్రిప్రజెంటేషన్ ఒకసారి చదువుకోండి. యాక్సెప్టెన్స్ మీద కొంత రూల్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటాయి మనకి. యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ చదువుకోండి. వేజరింగ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్లో టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీద ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, తర్వాత జాయింట్ ప్రామిసెస్ ఉంటుందండి. జాయింట్ ప్రామిసెస్ ఇలా ఒక కొంత కంటెంట్ ఉంటుంది కదా, వాటిలో నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక కంపెనీస్ యాక్ట్ వచ్చేసరికి హోల్డింగ్ అండ్ సబ్సిడరీ ఆ డెఫినేషన్ చదువుకుని వెళ్ళండి. టైప్స్ ఆఫ్ కంపెనీస్ అన్ని చదువుకుని వెళ్ళండి. కార్పొరేట్ వీల్ చదువుకోండి, బట్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 5 ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, లైక్ అంటే ఎలాంటి కేసెస్లో మనం కార్పొరేట్ వీల్ అనేది రిమూవ్ చేస్తాం అనేది. ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది కంపెనీ సెక్షన్ 7 ప్రొసీజర్ చదువుకుని వెళ్ళండి. ఇండోర్ మేనేజ్మెంట్ ప్లస్ ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, చదువుకుని వెళ్ళండి. ఇవి కొంచెం హై ఇంపార్టెంట్, కొంచెం నోట్ చేసుకోండి ఇవన్నీ మీరు. తర్వాత ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదండి, జస్ట్ మీకు గెస్ట్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాను అంతే. మీరు జస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకొని జస్ట్ గో విత్ ద థింగ్స్. అంటే ఇవే చదవమని కాదు, ఇవి కంపల్సరీగా చదవండి, ఎందుకంటే హై ఇంపార్టెన్స్. మీరు ఎగ్జామ్లో ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ కంపల్సరీగా చూడడానికి హై ఛాన్సెస్ ఉంది. ఓకేనా. ఆ తర్వాత ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్లో మనకి ఇంప్లాయిడ్ అథారిటీస్, ట్రూ టెస్ట్ ఆఫ్ ది పార్ట్నర్స్, డిజల్యూషన్ బై ద కోర్ట్, లైక్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ది పార్ట్నర్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయడం, అది కూడా ఇంపార్టెంట్. సేల్ ఆఫ్ గుడ్స్లో సేల్ బై నాన్ ఓనర్స్ సేల్ చేయొచ్చా సమ్ సిచ్యువేషన్స్లో. సో రైట్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్, లీడ్ ఏంటి, స్టాపేజ్ ఏంటి, గూడ్స్ డెఫినేషన్ ఒకసారి చూసుకుని వెళ్ళండి. వారంటీ, కండిషన్స్కి వారంటీస్కి ఆ రెండు ఉంటాయి మనకి, చాప్టర్లో చదువుకోండి. ఎల్ఎల్పిలో పార్ట్నర్స్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ ద ఎల్ఎల్పి అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ పార్ట్నర్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది. అండ్ యాక్ట్లో డిజానర్ కంపల్సరీ చదవాల్సిందే. ఇంకోటి ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, అంబిగ్యూస్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, డైరెక్ట్గా మీకు 2 marks క్వశ్చన్స్ అడగొచ్చు. డిఫరెన్స్ ప్రామిసర్
నోటు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, అన్ని డిఫరెన్సెస్ ఏంటో చూసుకోండి. మిగతావన్నీ కామన్ పాయింట్సే కదా, ఏది అడిగినా మీరు రాసేయచ్చు. ఇక ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో టైప్స్ ఆఫ్ లా ఉంటుంది కదా, ఆ టైప్స్ ఆఫ్ లా చదువుకొని వెళ్ళండి. అంతేనండి. ఈ టాపిక్స్లో నుంచి ఛాన్సెస్ లైక్ యూ విల్ బీ గెటింగ్ ద లైక్ బెస్ట్ మార్క్స్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ అండ్ ఐ గెస్ ఫర్ దీస్ టాపిక్స్ టు బీ దేర్ ఇన్ యువర్ ఎగ్జామ్ పేపర్. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. సో that's it all about the plan and guest topics, and I hope all the best for everyone and best of luck. Thanks everyone. Bye.